ఈ రీల్‌ని వీలైనంత తొందరగా మీ ఫ్రెండ్స్‌కి అలానే మీ ఫ్యామిలీ వాళ్ళకి గూడా షేర్ జేయడానికి ట్రై జేయండి. ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్న వీడియో. కానీ యూట్యూబ్ గాని, లేకపోతే నేను గాని ఈ వీడియో ఎప్పుడైనా డిలీట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అబేట్‌మెంట్ ఆఫ్ సూసైడ్ అని జెప్పి ఒక కేస్ నడుస్తుంది. ఈ పర్టిక్యులర్ ఈ రీల్ మీద. అంటే ఈ ఇష్యూ మీద. ఆ రీల్ పోస్ట్ చేసిన అమ్మాయి మీద గాని, లేకపోతే ఈ రీల్‌ని వైరల్ చేసిన మీమ్ పేజెస్ గాని, వీటన్నిటి మీద గూడా క్వెషన్ చేసే ఛాన్స్ ఉంది. సో, మన యూట్యూబ్ వీడియో మీద గూడా క్వెషన్ రైజ్ అవ్వచ్చు. సో, మాక్సిమం డౌన్‌లోడ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒకసారి రీల్ చూడండి. నేను ఎక్కువ కూడా ప్లే చేయను. జస్ట్ ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను చూడండి. ప్రెజెంట్ డే మనము సోషల్ మీడియాలో వ్యూస్ అండ్ లైక్స్ కోసం ఎంత దిగజారిపోయామంటే, ఎంత గవర్నమెంట్ సిచ్యువేషన్‌కి వచ్చేసామంటే, లాస్ట్ మంత్ మనం ఒక వీడియో చూసాము. ఒక ఒడిస్సా అబ్బాయిని తమిళనాడులో వేట కొడవలతో నరుకుతూ అది రీల్ చేసి పోస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక బస్సులో ఒక వ్యక్తి ఆ అమ్మాయిని సెక్సువల్ గా అసాల్ట్ చేస్తున్నాడు, సెక్సువల్ గా హెరాస్ చేస్తున్నాడు అన్నట్టుగా ఒక అమ్మాయి ఒక రీల్ తీసి పెట్టింది. అది వితిన్ 24 అవర్స్ లోనే దాదాపు 2 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. అండ్ చాలా వరకు లైక్స్ వచ్చాయి, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. దాని రిజల్ట్ ఒక వ్యక్తి ప్రాణాలు తీసేసింది, అలానే ఒక ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేసింది. Year-old man was found hanging at his residence in Kerala's Kozhikode district after a video accusing him of misbehavior with a woman. Woman who recorded the video while traveling on a bus from Payyanur railway station in Kannur alleged the man had touched her inappropriately. The man was subjected to intense public shaming on social media following the video circulation. His family claims he was under severe mental stress and deeply disturbed by the online backlash. ఒక పక్కేమో ఒక వ్యక్తి నన్ను హెరాస్ చేసాడు అని చెప్పి ఒక అమ్మాయి పెట్టిన వీడియో, ఇంకో పక్క నేను నిర్దోషిని, నాకు ఎలాంటి పాపం తెలియదు, నేను ఈ అవమానాన్ని భరించలేను అని చెప్పి సూసైడ్ చేసుకున్న ఒక వ్యక్తి. అసలు ఆ రోజు బస్సులో ఏం జరిగింది? 20 lakhs వ్యూస్ వచ్చిన ఆ వీడియో వెనకాల ఉన్న అసలైన నిజమేంటి? అండ్ పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన నిజాలేంటి? ఇవన్నీ కూడా ఈ రోజు మనం డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు మెట్వర్స్. ఫస్ట్ లెట్స్ చెక్ అవుట్ ద ఇన్సిడెంట్. ఇది కేరళలో ఉన్న ఒక ఆర్టీసీ బస్ లో స్టార్ట్ అయింది. పయ్యనూరు నుంచి ఒక బస్సు వెళ్తుంది. అయితే ఆ బస్సు మొత్తం కూడా ఫుల్ గా క్రౌడెడ్ గా ఉన్నారు. ఆ బస్సులో ఒక అమ్మాయి, అలానే ఒక 40 years ఓల్డ్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కూడా ఉన్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఆ అమ్మాయి తన ఫోన్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి అలిగేషన్ ఏంటంటే, ఈ పర్సన్ నన్ను సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నాడు, బ్యాడ్ టచ్ చేస్తున్నాడు అని. అండ్ ఆ వీడియోలో కూడా ఆ పర్సన్ ఫేస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అతను ఏం మాట్లాడలేదు, జస్ట్ సైలెంట్ గా చూస్తున్నాడు. అండ్ ఈ అమ్మాయి ఆ వీడియోని రికార్డ్ చేసి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఇదంతా కూడా చాలా వైరల్ అయిపోయింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా అన్ని ప్లేసుల్లో కూడా, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా చాలా వైరల్ అయిపోయింది. దాదాపు 20 lakh వ్యూస్ వచ్చాయి. అండ్ చాలా వరకు కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఆ వ్యక్తిని బూతులు తిడుతూ, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, అలానే అసలు వీడిని అరెస్ట్ చేయండి, వీడి ఫోటోని వైరల్ చేయండి అని చెప్పి చాలా వరకు కొన్ని లక్షల్లో కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ సోషల్ మీడియా ప్రెజర్ ని ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడేమో మేబీ. సండే మార్నింగ్ అంటే January 18th మార్నింగ్ తన ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతని పేరు దీపక్. అతను ఒక 40 years ఓల్డ్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. అతను కోజికోడ్ లో ఉండే గోవిందపురంలో ఉంటారు. అండ్ అతను ప్రొఫెషనల్ గా ఒక సేల్స్ మేనేజర్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, ఈ దీపక్ అనే వ్యక్తి చాలా సైలెంట్ పర్సన్. అతని కాంట్రవర్సీలకు కానీ, లేకపోతే గొడవలకు కానీ చాలా దూరంగా ఉండే వ్యక్తి. అసలు తన పనేదో తను చూసుకొని వచ్చేసే రకము. అతను ఇలాంటి పనులు చేశాయంటే ఎవ్వరు నమ్మలేకపోతున్నాము. అండ్ ఈ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ గానీ, లేకపోతే అతని మీద వచ్చిన ఈ ఎలిగేషన్స్ గానీ, ఇవన్నీ భరించలేక తను ఈ సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు అని కూడా చెప్పారు. సరే, జరగకూడదంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ కేసు స్టేటస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 174 సిఆర్పిసి కింద ఈ కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసుని అన్యాచురల్ డెత్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఇతను రాసిన సూసైడ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫోన్ లో ఏమైనా రికార్డెడ్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఇంకో యాంగిల్ లో ఏంటంటే, ఆ బస్సులో నిజంగానే హెరాస్మెంట్ జరిగిందా లేదా, అలానే ఆ బస్సు రూట్ లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ ని, వాళ్ళ కో ప్యాసింజర్స్ ని కూడా ట్రేస్ చేస్తున్నారు. ఒకవేళ ఆ బస్సులో ఎలాంటి హెరాస్మెంట్ జరగలేదు అని తెలిస్తే మాత్రం ఈ కేసు ఇంకాస్త సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ యాంగిల్ నెంబర్ 3, అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కేసుని లీగల్ గా ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ అమ్మాయిని గానీ, లేకపోతే ఈ కేసుని గానీ అంత ఈజీగా వదిలిపెట్టము, దీని మీద ఎలాగైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, నిజం ఎలాగైనా సరే బయటికి రావాలి, మేం మాత్రం వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మన ఇండియన్ లా ప్రకారం ఇలా సూసైడ్ చేసుకునేలాగా ఎవరైనా ప్రొవోక్ చేస్తే వాళ్ళ మీద అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని చెప్పి కేసు పెట్టొచ్చు. సో ఈ వీడియో పోస్ట్ చేసిన అమ్మాయి మీద గానీ, లేకపోతే ఈ రీల్ ని వైరల్ చేసిన పేజెస్ మీద గానీ వాళ్ళు క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది.
అందుకే నేను స్టార్టింగ్‌లో చెప్పా గదా! ఈ వీడియో ఎప్పుడైనా డిలీట్ అవ్వచ్చు. కాబట్టి వీలైనంత తొందరగా చూడండి. లేదంటే షేర్ చేయండి అని. ఇప్పుడొకసారి వీళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. అసలా బస్సు వస్తే మనకి క్రౌడ్‌గానే కనిపిస్తుంది. అంటే ఫుల్‌గా జనాలైతే కనిపిస్తున్నారు. నిజంగానే స్పేస్ అయితే లేదు. సో, అక్కడ ఇలా మిస్‌టచెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. కానీ ఇలాంటి మిస్‌టచెస్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి ఆ అమ్మాయి పక్కకెళ్ళిపోవడం గాని, లేకపోతే అక్కడ గట్టిగా మాట్లాడటం గాని ఏదో ఒకటి జరగాలి. కానీ వీడియో తీసి ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పోస్ట్ చేసుకొని వైరల్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? వాట్ ఈస్ షీ యాక్చువల్లీ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్? కామెంట్ యువర్ థాట్స్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా మనకి ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా గాని సరే వెంటనే మనకి మన ఛానెల్‌లో అయితే వస్తది వీడియో. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.